అసలు ఏ పాయింట్ అయినా మనం మొదలు పెట్టే ముందు ఒక చిన్న పదానికి అర్థం చెప్పి నేను మొదలు పెడదాం అనుకుంటున్నాను. పాయింట్ ఆఫ్ నో రిటర్న్, పిఎన్ఆర్ అంటారు దీన్ని ఏవియేషన్ టర్మ్స్ లో. కొంచెం ఎగ్జామ్ అది రాసినప్పుడు దీని మీద నాకు ఈ పదం చాలా మైండ్ లో ఉండిపోయింది. పాయింట్ ఆఫ్ నో రిటర్న్ అంటే ఏంటంటే, ఒక ఫ్లైట్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వెళ్ళాలంటే అది వెళ్ళిన తర్వాత ఏమైనా ఫ్లైట్కి ఏదైనా ఇబ్బంది ఉంటే అది వెనక్కి వెళ్ళిపోవచ్చు ఉండే ఫ్యూయల్తో. కానీ ఒక పాయింట్ దాటిన తర్వాత మాత్రం ఫ్యూయల్ సరిపోదు బేస్కి వెళ్ళిపోవడానికి. సో ఆ లెవెల్ దాటేసి ఆ స్టేజ్ దాటేసిన తర్వాత పాయింట్ ఆఫ్ నో రిటర్న్ అంటారు. దాని తర్వాత ఏమైనా ఇబ్బంది వస్తే చాలా కష్టం ఆ ఫ్లైట్కి ఎక్కడ ల్యాండ్ అవ్వాలో చూసుకోవాలి. ఇదే నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, ఆ పాయింట్ ఆఫ్ నో రిటర్న్ ని ట్రంప్ గారి ట్రూత్ సోషల్ పోస్ట్ తో దాటేశారు. సింపుల్ గా చెప్పాలంటే, ఇప్పుడు ఇండియాకి పట్ట పగలే అబద్ధాలు ఆడుతూ దొరికిపోయారు భారతదేశం మీద. మనం ఏదో అర్థిస్తున్నట్టు అడుక్కుంటున్నట్టు. అదేంటో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే జాగ్రత్తగా వినండి. అసలు ముందు ఈ పోస్ట్ ఏంటో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే జాగ్రత్తగా వినండి. ఫైనల్ గా ఎస్సీఓ సమిట్ అయిపోయింది. వరల్డ్ లీడర్స్ ఆయా దేశాలకు వెళ్ళిపోతున్నారు. బట్ ఇక్కడ మీరు అందరూ గుర్తించాల్సిన మ్యాటర్ ఒకటి ఉంది. 2-3 రోజుల క్రితం నుంచి నేను చెప్తున్నా, అమెరికా గానీ డొనాల్డ్ ట్రంప్ డీజేటీ గారి సన్నిహితులు గానీ డొనాల్డ్ ట్రంప్ గారు గానీ ఈ పర్టికులర్ మీటింగ్ గురించి, ముఖ్యంగా ఇండియాకి రష్యాకి జరిగిన బైలాటరల్ సెషన్ ఏదైతే ఉందో వాళ్ళ కామరాడరీ గురించి, అది ఎన్ని రిటర్న్ స్పీచ్ల్లో కొంచెం డిప్లొమాటిక్ గా మనం ఎంత మాట్లాడినా ఆ ఫ్రెండ్షిప్ మనం బయట చూపించుకోవాలి. లేకపోతే అది బయటికి రాదు. ఆ ఫ్రెండ్షిప్ ని వాళ్ళు వరల్డ్ మొత్తం చూసింది. చైనీస్ మీడియాలో కూడా అదే ఎస్సీఓలో వాళ్ళు తీసుకున్న కీ డెసిషన్స్ పక్కన పెట్టి మరి ఇది చాలా బాగుంది. ఈ ట్రోయికా బ్లాక్ ఫార్మేషన్ దిశగా ఏదైతే ముగ్గురు లీడర్స్ వెళ్తున్నారు, చేతిలో చేసే మాటతో మాట కలిపి అందరి ముందు ఏదైతే ఆ కామరాడరీ మనకు కనబడిందో, షీ జిన్పింగ్ గారితో ఓకే గానీ ముఖ్యంగా పుతిన్ గారికి మోదీ గారికి దట్ ఈస్ ద టాక్ ఆఫ్ ద టౌన్. వీబో అని చెప్పి అది చైనాలో మన ట్విట్టర్ లాగా, దాంట్లో టాప్ సర్చ్ ఇదే. మోదీ గారు పుతిన్ గారు ఏం మాట్లాడుకున్నారు, ఏ లిమోజిన్ లో వెళ్ళారు, ఆ ట్రావెల్ డ్యూరేషన్ అంటే అక్కడేం మాట్లాడారు, ఇదే. ఈ విజువల్స్ ఫోటోస్ వీడియోస్ చూసి వెస్ట్ కొంచెం అజీర్తి వస్తాయని చెప్పి మనం 2 రోజుల క్రితం మాట్లాడుకున్నాం. ట్రంప్ గారు రియాక్ట్ అవుతారని చెప్పాను కదా, రియాక్ట్ అయ్యారు. ఒక మంచి నికాసైన ట్రూత్ సోషల్ పోస్ట్ ఒకటి పెట్టారు ఆయన. చక్కగా చిక్కగా పెద్దగా ఉంది. మీరు ఒక్కొక్క లైన్ చెప్తే మీరు జాగ్రత్తగా వినాలి. భారతదేశం అంట అతి కొద్ది మంది బుర్రున్న వాళ్ళకి అర్థమయ్యే విషయం ఏంటంటే, భారతదేశం అమెరికా నుంచి చాలా తక్కువ ట్రేడ్ చేస్తుంది, అమెరికా భారతదేశం నుంచి చాలా ఎక్కువ ట్రేడ్ చేస్తుంది. ఇది కొన్ని దశాబ్దాలుగా జరుగుతుంది. అలా జరగడం వల్ల ఇవాళ టారిఫ్ వేయడం వల్ల అమెరికాకి ఎటువంటి నష్టం లేదు, భారతదేశానికే ఉంది. ఇన్ఫాక్ట్ మీరు ఏమి చేయాల్సిన పని లేదు, మేమే టారిఫ్లు తగ్గించేస్తామని చెప్పి భారతదేశం మాతో చెప్పింది. కాకపోతే ఇది చాలా లేట్ అయిపోయింది. ఇప్పుడు జరగాల్సిన డిజాస్టర్ జరిగిపోయింది. ఇట్స్ వన్ సైడెడ్ డిజాస్టర్. ఇదంతా కాకుండా రష్యా నుంచి ఆయిల్ కొనుక్కుంటుంది ఇండియా, కాబట్టి ఇంకేం చేయలేం మనం. నేను ఇప్పుడు భారతదేశానికి ఏదైతే చేశానో అది ఎన్నో సంవత్సరాల క్రితం చేయాల్సింది. జస్ట్ అ ఫ్యూ ఫ్యాక్ట్స్ ఫర్ పీపుల్ టు పాండర్ అని ఆ పోస్ట్ ముగించారని. ఈ ఒక్క పోస్ట్ లో ఎన్ని డిజాస్టర్లు ఉన్నాయంటే, పట్ట పగలే అబద్ధాలు చెప్పడం ఉంటారు కదా, ఆ రూల్ ఫాలో అయిపోయి 1 by 1 చెప్తే మీరు జాగ్రత్తగా వినాలి. ఆయన చెప్పిన మొదటి అబద్ధం, అమెరికా అంటే భారతదేశం నుంచి ఎటువంటి సామాగ్రి కొనట్లేదు అని. ఇది పచ్చి అబద్ధం. ఇది ట్రేడ్ డెఫిసిట్ ఉంది. దానికి కారణం ఏంటి, మన దగ్గర జనాలు ఉన్నారు, లేబర్ చీప్ ఉంటుంది, సామాన్లు ఇంకా బెటర్ గా ప్రొడ్యూస్ చేస్తాం చీపర్ ధరలకి, కాబట్టి మనం ఎక్కువ అమ్మగలుగుతున్నాం. అమెరికా వాడు మన దగ్గర అమ్మడం కన్నా మనం ఏదో టారిఫ్ వేయడం వల్ల వాళ్ళ సామాన్లు మన దగ్గర అమ్మట్లేదేమో అని చెప్పి వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఇన్ఫాక్ట్ మన దగ్గర ఉండే అగ్రికల్చరల్ సెక్టర్ ఇస్ వాస్ట్. అందుకని అమెరికాలో వాళ్ళు ప్రొడ్యూస్ చేసే ఈ జిఎంఓ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, అది మన కల్చరల్ ఇథాస్ కి సరికాదు అని చెప్పి మనం వేస్తున్న టారిఫ్స్ అవి కొన్ని డొమైన్స్ లో, అందులో అగ్రికల్చర్ ఉంది. ఈయన బాధ అంతా ఏంటంటే అగ్రికల్చర్ గూడ్స్ ఆ సామాగ్రి ఇక్కడ రావాలి. ఆయన ఫ్యాన్ బేస్, ఆయన ఆడియన్స్ ఎవరు, Tier 2, Tier 3 సిటీస్ లో ఉండేవాళ్ళు, కొంచెం కంట్రీ సైడ్ ఉండేవాళ్ళు, అమెరికాలో ఫార్మింగ్ చేసుకునే వాళ్ళు. వాళ్ళని సరదా పెట్టాలి, వాళ్ళని రంజింపు చేయాలి. వాళ్ళు డీజేటీ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ మాగా అనాలి. అందుకోసం మనల్ని బాగా వేసుకుందాం చూస్తున్నాడు. కానీ ఆల్మోస్ట్ ఈ ట్వీట్ తో, అదే ఈ ట్రూత్ సోషల్ పోస్ట్ ఆయన తెగేదాకా లాగేస్తున్నాడు. ఆయన భారత్ కి అమెరికాకి ఉండే ఆ బంధాన్ని వీడియో బిగినింగ్ లో మనం మాడుకున్నాం కదా, పాయింట్ ఆఫ్ నో రిటర్న్ అని, ఆ లెవెల్ దాకా తీసుకెళ్లిపోతున్నాడు. సో ఈ కాంటెక్స్ట్ లో అమెరికా ఏమనుకుంటుంది, డెమోక్రాట్స్ మాత్రమే కాదు, ఏదో ట్రంప్ గారు రిపబ్లికన్ అని డెమోక్రాట్స్ ఒక్కలే క్రిటిసైజ్ చేస్తానంటే కరెక్ట్ కాదు. అది రెగ్యులర్ క్లాస్ నుంచి ఇలాంటి వర్కింగ్ క్లాస్ నుంచి బ్యూరోక్రాట్స్ వరకు, డెమోక్రాట్స్ నుంచి రిపబ్లికన్స్ వరకు అందరూ ఇవాళ డొనాల్డ్ ట్రంప్ గారిని తిట్టుకుంటున్నారు. ఇట్స్ ఎ ఫారెన్ పాలసీ ఫెయిల్యూర్ అంటున్నారు. ఎస్సీఓ మీట్ లో అలాంటి ఇమేజ్ మనకు కనబడ్డా ఇస్ బ్యాడ్ న్యూస్. అండ్ ఎక్స్ అఫీషియల్స్ ఉంటారు కదా, ఈ వైట్ హౌస్ లో పనిచేసిన వాళ్ళు, పెంటగన్ లో పనిచేసిన వాళ్ళు, వాళ్ళే చెప్తున్నారు. ఎవరికైతే ఫారెన్ పాలసీ బాగా తెలిసి ఉంటుందో దాని గురించి వాళ్ళు మాడుతూనే, ఇదే ఎస్సీఓ సమిట్ లో 2 పెద్ద నిర్ణయాలు మనం డిసైడ్ చేయాల్సింది ఉంది. ఇంకా ఫైనల్ సంతకాలు అవి పెట్టలేదు. కానీ షీ జిన్పింగ్ గారు ఒక ఐడియాని ప్రపోజ్ చేశారు, ఎస్సీఓ బ్యాంక్ అని. పుతిన్ గారు ఒక ఐడియాని ప్రపోజ్ చేశారు, ఎస్సీఓ కంట్రీస్ అందరూ కలిసికట్టుగా కొన్ని విషయాలు చేయాలి అని. దానికి భారతదేశం ఒప్పుకోవాలా లేదా అని ఒక ఇంపార్టెంట్ టాపిక్ ని ఇవాళ మనం డిస్కస్ చేద్దాం. ప్యారలల్ గా అమెరికన్ హిపోక్రసీ గురించి మాట్లాడుకుంటూనే. అండ్ ఇలాంటి ఇంపార్టెంట్ వీడియో నా సైడ్ నుంచి మీకు రోజు ఒకటి వస్తుంది, ఎవ్రీ సింగిల్ డే. లోకల్ ఇష్యూస్ నుంచి మొదలుపెట్టి ఇలాంటి ఇంటర్నేషనల్ జియో పాలిటిక్స్ వరకు ఎలాంటి కాంప్లికేటెడ్ టాపిక్ నేను అందరికీ అర్థమయ్యే భాషలో 10-15 నిమిషాలు వీడియో చేసి మీ ముందు పెట్టేస్తా. మీలో చాలా మంది చూస్తున్నారు, ఒక నాలెడ్జ్ పిల్ల కన్స్యూమ్ చేస్తున్నారు, దానివల్ల ఎంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుంది. అలాంటి కొత్త వాళ్ళు మీరు కానీ ఉంటే, ఈ వీడియో మీ ఫస్ట్ వీడియో అయితే, నేను వీడియో పెట్టగానే రోజు నా వీడియోస్ మీ దాకా రావాలంటే మీరు ఏం చేయాలి, కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. ముందుగా చెప్తున్నాను కదా, ఎస్సీఓలో స్టార్ ఐటమ్ ఏమనుకుంటున్నారు, మోదీ గారు పుతిన్ గారు పబ్లిక్ గా చూపించిన ఫ్రెండ్షిప్. అది ఎందుకని నేను అంటున్నానంటే, ఎస్సీఓ సమిట్ అయిపోయిన తర్వాత ఒక బైలాటరల్ మీటింగ్, ఓన్లీ భారత్ అండ్ రష్యాకి మధ్యలో జరిగే ఈ మీటింగ్ వేరే వెన్యూలో జరిగింది. టియాన్జింగ్ లో ఎస్సీఓ జరిగిన సమిట్ లో కాదు. సో అక్కడ నుంచి ఇక్కడ దాకా ఒక 1 hour జర్నీ ఉంది. పుతిన్ గారు ఆఫర్ చేశారు మన బండిలో కలిసి వెళ్దామని చెప్పి. అండ్ హీ ఆల్సో వెయిటెడ్. చాలా న్యూస్ ఆర్టికల్స్ లో 10 నిమిషాలు 15 నిమిషాలు రాస్తున్నారు, కానీ అది ఎంతసేపు ఎగ్జాక్ట్ గా మనకు తెలియదు. కానీ కాసేపు ఆయన వెయిట్ చేసి మోదీ గారు కూర్చున్న తర్వాత ఇద్దరు కలిసి వెళ్ళారు. అది కూడా రష్యన్ మేడ్ లిమోజిన్. దాని పేరు ఆరస్ సినెట్ అని చెప్పి, అది చాలా గట్టిగా ఉండే
వెహికల్ అది. పుతిన్ గారు ఎక్కడికి వెళ్ళినా ఈ పర్టికులర్ బ్లాక్ లో ఆ కార్ని తెచ్చుకుంటారు. అలాగే తెచ్చుకున్నారు, దానిలో ట్రావెల్ చేశారు. ఆ 1 hour ట్రావెల్ గురించి మోదీ గారు ఒక ట్వీట్ వేస్తూ చాలా ఇన్సైట్ఫుల్ కాన్వర్సేషన్ జరిగిందని చెప్పారు. అదేంటో మనకు తెలియదు, కానీ ఆ వెన్యూకి రీచ్ అయిన తర్వాత వాళ్ళు ఏదైతే మాడుకున్నారో అందులో 2 మాటలు నేను మీకు చెప్దాం అనుకుంటున్నాను. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. పాయింట్ నెంబర్ 1, ఖందే సే ఖందే లగాకే షోల్డర్ టు షోల్డర్ నిలబడ్డే భారత్ అండ్ రష్యా ఇన్ని సంవత్సరాల నుంచి ఇది ఇలాగే కంటిన్యూ అవ్వాలి, మన మధ్యలో ఉండే ట్రేడ్ గానీ అది ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల అది డిస్టర్బ్ అవ్వకూడదు అని మోదీ గారు రీఇన్స్టేట్ ఒక పక్క చేస్తూనే డిసెంబర్ లో పుతిన్ గారు ఇండియాకి రావాల్సి ఉంది. ఇన్ఫాక్ట్ మోదీ గారు మళ్ళీ ఇన్వైట్ ని ఎక్స్టెండ్ చేశారు, దానికి ఆయన ఒప్పుకున్నారు, వస్తానని చెప్పి అన్నారు. అగైన్ దట్స్ బైలాటరల్ సమిట్. దేశంలో ఉండే 1.4 crore ఇండియన్స్ మీ గురించి వెయిట్ చేస్తున్నారు అని పుతిన్ గారికి చెప్పారు. అగైన్ డిప్లొమాటిక్ డిస్కషన్స్ అన్ని ఈ జోన్ లోనే ఉంటాయి. ఏవైతే ఇంపార్టెంట్ కీ డెసిషన్ మేకింగ్ ఉంటుంది కదా, బిహైండ్ క్లోజ్ డోర్స్ జరుగుతుంది. ఎందుకంటే దాంట్లో టు అండ్ ఫ్రో ఉండాలి, వాళ్ళకి ఏం కావాలి మనకేం ఇవ్వాలి అదంతా. సరే, రష్యాకి భారత్ కి ఉండే ఫ్రెండ్షిప్ గురించి మన అందరికీ తెలుసు. దట్స్ దేర్. దో ఐ బిలీవ్ జియో పాలిటిక్స్ లో దేర్ ఆర్ నో పర్మనెంట్ ఫ్రెండ్స్ ఆర్ ఎనిమీస్. రేపు పొద్దున్న ఏదైనా ఒక డిస్కషన్ జరిగినా కూడా మనకి మన దేశం ముందు రావాలి. ఇప్పుడు ఈ ఫ్యాక్ట్ ఏదైతే ఉందో చైనాతో ఇంకా మనం స్ట్రాంగ్ గా చూడాలి. ఎందుకంటే రష్యా అయినా కొంచెం ఇప్పటిదాకా మనం బ్యాక్ స్టాప్ చేయలేదేమో, కానీ చైనా ఎన్నో సార్లు చేస్తానే ఉంది. అలాంటి చైనాతో మనకి ఇప్పుడు సమిట్ అయింది. అండ్ ఆ సమిట్ లో చైనా మన ముందు ఒక ప్రపోజల్ పెట్టింది. భారత్ ముందే కాదు, ఆల్ ద కంట్రీస్ ఏవైతే ఎస్సీఓ ప్రైమరీ కంట్రీస్ ఉన్నాయో ఒక 10 కంట్రీలు ఉన్నట్టున్నాయి. అందులో లేటెస్ట్ గా జాయిన్ అయిన కంట్రీస్ బెలరస్. మనం 2017లోనే జాయిన్ అయ్యాం. మనం అదే సంవత్సరం ఈ పాకిస్తాన్ కూడా జాయిన్ అయింది. అది కంప్లీట్ గా యాదృచ్ఛికమే, కానీ ఈ అన్ని దేశాల ముందు ఒక ప్రపోజల్ లాంటిది పెట్టారు షీ జిన్పింగ్ గారు. ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, వెస్ట్ డామినెన్స్ చాలా ఎక్కువైపోయింది, ముఖ్యంగా డబ్బులు ఇవ్వాలన్నా అప్పు ఇవ్వాలన్నా ఏదైనా కట్టుకోవాలన్నా దానికోసం ఒక కొత్త రకమైన బ్యాంక్ కావాలి. వెస్టర్న్ హెజమనీని కౌంటర్ చేసేలా, దాన్ని ఢీ కొట్టేలా ఉండాలి మన బ్యాంక్. నేను చెప్తున్నాను కదా, మనకు ఎస్సీఓ బ్యాంక్ అనేది ఉండాలని చెప్పి ఆయన అంటున్నారు. అసలు ఏంటి ఎస్సీఓ బ్యాంక్ అనే డౌట్ మీకు రావచ్చు. ఇన్ఫాక్ట్ ఈ విషయం మనకు అఫీషియల్ సోర్సెస్ ద్వారా వచ్చింది. బ్యాంక్ అని చెప్పి ఆయన కన్ఫర్మ్ చేశారు. ఆయన అనే పాయింట్ ఏంటి, ఇక్కడ అన్ని దేశాలు ఉన్నాయి ఇలాంటి బ్యాంక్ ఒకటి ఉండాలని. అదేంటో చెప్తాను, ఒక్క నిమిషం చెప్తాను నేను. బట్ దాని ముందు జరిగిన ప్రొసీడింగ్స్ ఏంటో మీకు ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. చైనా ప్రపోజల్ పెట్టింది, అన్ని దేశాలు ఓకే అని ఒప్పుకున్నాయి. దేనికి, ఓన్లీ ఇంట్రెస్టెడ్ కంట్రీస్ క్యాన్ పార్టిసిపేట్ అని చెప్పి అందులో సెపరేట్ క్లాజ్ ఉంది ఆ డాక్యుమెంటేషన్ లో. సో అందరూ ఉండాలి అని చెప్పి ఒక మ్యాండేటరీ రూల్ కాదు అది. రేపు పొద్దున భారత్ మనం ఉండాల్సిన అవసరం లేదు, ఈ ఎస్సీఓ మెంబర్షిప్ మనకు అవసరం లేదు అని మనం అనుకుంటే మనం తప్పుకోవచ్చు, కొంచెం సున్నితంగా మాడేసి. అండ్ ఎటువంటి లాంచ్ టైం కూడా అనౌన్స్ చేయలేదు, ఒక ప్రపోజల్ ఉంది. ఇంతెందుకు భయపడాలి, మనం ఖచ్చితంగా సంతకం పెట్టేచ్చు కదా. అసలు ఏంటి బ్యాంక్, ఈ బ్యాంక్ ఉంటే మనకు మంచిదేనా అంటే, ఇది మన దేశాల్లో ఉండే బ్యాంక్స్ లా కాదు ఇది. పైగా చైనా ఇనిషియేటివ్ తీసుకొని పెడుతున్న బ్యాంక్. అండ్ నిన్న కూడా మనం ఆడుకున్నాం ఎస్సీఓ, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అనగానే మనం ఎంటర్ అయ్యాం, మనం ఫోటోలు అవి దిగాం, ఫోటో ఆప్స్ దొరికినాయి, అంతా బానే ఉంది. ఇన్ఫాక్ట్ ఇదే పుతిన్ గారితో ఇలాంటి ఫోటో ఒకటి దొరకాలని చెప్పి ట్రంప్ గారు తెగ ప్రయత్నించారు అలాస్కాలో. ఓ మంచి కారు ఒకటి తెప్పించి ఇది చేసి అది చేసి హడావుడి చేశారు కదా, అన్ని ట్రూత్ సోషల్ పోస్టులు పెట్టి మై ఫ్రెండ్ అది ఇది అని చెప్పి. అదే ఫోటో ఆపర్చునిటీ మనకి అలా దొరికేసింది రష్యాకి మనకి ఉండే ఆ ఫ్రెండ్షిప్ వల్ల. ఎనీవేస్ ఈ ఎస్సీఓకి మనం అటెండ్ అయ్యాం ప్రైమ్ మినిస్టీరియల్ లెవెల్లో. ట్రంప్ గారు చేస్తున్న దారుణాల వల్ల మనం తీసుకున్న డెసిషన్ అది. కానీ మనం ఒక్కరిని ఎప్పుడు చైనా మీద వేస్తూనే ఉండాలి. ఎస్సీఓ ఇస్ ఫర్ చైనాస్ ఓన్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ అనే విషయాన్ని మనం గ్రహించాలి. వాళ్ళకు వాళ్ళ దేశం ముందు వస్తుంది, వాళ్ళ దేశపు ఇంట్రెస్ట్ ముందు పెట్టిన తర్వాతే వాళ్ళు వేరే దేశాల గురించి ఆలోచిస్తారు. అండ్ చైనా చాలా షేడ్గా బిహేవ్ చేస్తుంటుంది. చిన్న స్థాయి కంట్రీస్ ఇండియాతో చేసే ధైర్యం చేయదులేండి, ఎందుకంటే మనం కానీ మన స్టాచర్ కానీ మన స్థాయి కానీ డిఫరెంట్ ఉంది ఇప్పుడు గ్లోబల్ జియో పాలిటిక్స్లో. బట్ పాకిస్తాన్ లాంటి దేశాన్ని మీరు చూసుకున్నా, శ్రీలంక లాంటి దేశాలు మీరు చూసుకున్నా, పోర్ట్లు కట్టేస్తారు, డబ్బులు ఇచ్చేస్తారు, డెట్ ట్రాప్ డిప్లొమసీలో పెట్టేస్తారు, 99 సంవత్సరాలు లీజుకి తీసేసుకుంటారు ల్యాండ్ని. అంటే ఇంకా కొలోనియల్ ఆ దేశాన్ని లాగేయాలి, ఈ నేలని పీకేయాలని చెప్పి ఆ మైండ్ సెట్ ఉంటుంది ఇంకా చైనాకి. అందుకని మనం చాలా జాగ్రత్తగా థ్రెడ్ చేయాలి. కనెక్టివిటీ అనేది సోవరెంటీని, టెరిటోరియల్ ఇంటిగ్రిటీని మనం మనసులో పెట్టుకొని మనం చూసుకోవాలి అని మోదీ గారు అన్నారు. ఆ స్టేట్మెంట్కి అర్థం ఏంటి, ఈ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ఉంది కదా చైనాది, దాని మీద హీ టుక్ ఏ స్లైట్ డిగ్. మనలాంటి దేశం అలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వగలుగుతుంది. షేబాజ్ షరీఫ్ ఇవ్వలేడు, ఎందుకంటే ఆయన చైనా మోచేతి నీళ్ళు తాగుతున్నాడు ఆయన. అందుకే మనం ఎప్పుడు చైనాతో విజిలెంట్ గా ఉండాలని నేను నమ్ముతా. వాళ్ళు ప్రపోజ్ చేస్తున్నారు, మనతో మనల్ని ఆహ్వానిస్తున్నారు, రమ్మని అడుగుతున్నారు. కానీ ఈ ఎస్సీఓ బ్యాంక్ వాళ్ళ మైండ్ లో స్థాపిస్తున్నదే ఐఎంఎఫ్ గానీ ఈ స్విఫ్ట్ సిస్టమ్ గానీ ఇదంతా కొంచెం వెస్ట్ కి అనుకూలంగా ఉంటుంది. దానికి అడ్డంగా మనం కూడా అప్పులు ఇవ్వాలి. అది ఇన్ఫ్రాక్ గానీ ట్రేడ్ గానీ దేనికైనా అవనివ్వండి, ఆ డబ్బులు మన నుంచి రావాలి. మనం పూలింగ్ చేద్దాం మన దేశాలన్నీ. ఏ దేశానికైనా పలానా డబ్బులు కావాలంటే మనం ఇద్దాం. యూనిలాటరల్ గా పవర్ పెట్టదు, మనం మల్టీపోలర్ గా ఉంచుదాం. ఈస్టర్న్ సైడ్ నుంచి కూడా మనకంటూ బ్లాక్ రావాలి అని కోరుకుంటుంది చైనా. దానికి ఇండియా హ్యాండ్ అడుగుతుంది. నేనైతే వెరీ క్లియర్, అన్లెస్ మన సెల్ఫ్ ఇంట్రెస్ట్ అందరూ లేకపోతే చైనాకి ఏదో చేసేద్దాం అని చెప్పి మనం ఏది చేయకూడదు. ఇంత ఫ్రెండ్షిప్ ఇప్పుడు ఉన్నా కూడా, కొత్త ఫ్రెండ్షిప్ మొలుస్తున్నా కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలని నేను నమ్ముతా. రేపు పొద్దున్న ఏదైనా దేశం డబ్బులు కట్టకపోతే చైనా వెళ్ళి ఆక్రమించేసుకుంటుంది దేశాన్ని. బలూచిస్తాన్ డబ్బులు కట్టలేదు అనుకుందాం, జస్ట్ అలా చెప్తున్నాను, కట్టలేదు. ఇప్పుడు ప్రస్తుతానికి అదే జరుగుతుంది. లేదా మయన్మార్ లాంటి దేశానికి ఏదైనా అప్పిచ్చాం మనం, లేదా మాల్డీవ్స్ కి అప్పిచ్చింది చైనా. చూచాయిగా చెప్తున్నాను నేను, వాళ్ళు డబ్బులు రిటర్న్ ఇవ్వలేదు అనుకుందాం. చైనా రేపు వెళ్ళి అక్కడ స్థావరం వేసుకొని కూర్చుంటుంది, ఆ నేల మాదే అంటది. బట్ మన కల్చరల్ ఇథోస్ అలా చెప్తుంది మనకి. మన డబ్బులు పోయినట్టే కదా, మన డబ్బులు పూలింగ్ చేస్తే రేపు పొద్దున మనం అందులో ఒక మెంబర్ కంట్రీ అయితే మన డబ్బులు కూడా తీసుకుంటారు వాళ్ళు. ఇది ఎలా అంటే సింపుల్ గా చెప్తున్నాను కదా, మెంబర్ దేశాలన్నీ డబ్బులు పూలింగ్ చేసి ఎవరికైతే అవసరం ఉంటే వాళ్ళకి డబ్బులు ఇచ్చి, ఏదైనా చిన్న దేశాలకి వాళ్ళ చేతుల మీదగా ఇంట్రెస్ట్ తో సహా ముక్కు పిండి వసూలు చేయడం అంతే. ఇలాంటి బ్యాంక్ ఒకటి మనకి కావాలి. ఇన్ఫాక్ట్ ఇలాంటి చిన్న చిన్న దేశాలకి నెక్స్ట్ 3 సంవత్సరాల్లో $1.4 బిలియన్ మేము ఇస్తామని చెప్పి షీ జిన్పింగ్ అంటున్నారు ఆయన. అండ్ ఇన్ఫాక్ట్ ఇదివరకు ఇలాంటి బ్యాంక్స్ లేవో, ఏషియన్ బ్యాంక్ ఆల్రెడీ ఉంది కదా అనే డౌట్ మీకు రావచ్చు. ఏదో కొత్తగా పెడుతున్న ఐడియానా ఇది అని. ఎస్, అది కొత్తగా పెడుతున్న ఐడియా. దీనికి మనం కొంచెం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళి అసలు ఈ బ్యాంక్స్ ఏంటో మనం చూడాలి.
ఇదే ఎస్సీఓలో ఇంటర్ బ్యాంక్ కన్సోర్టియం అని ఒకటి ఉంది, 2005లో పెట్టారు, అది IBC అంటారు దాన్ని. అగైన్ ఈ పర్టికులర్ బ్యాంక్ లో కూడా డబ్బులు పూలింగ్ ఆ దగ్గర ఉండవు, క్యాపిటల్ పూలింగ్ అదంతా వాళ్ళు చేయరు. బ్యాంక్ కి మధ్యలో ఒక సారథిలో పనిచేస్తారు వాళ్ళు. కోఆర్డినేషన్ ప్లాట్ఫామ్ అంటే స్విఫ్ట్ సిస్టమ్ మీకు ఐడియా ఉందా? ఐడియా లేని వాళ్ళకి సింపుల్ గా చెప్పేస్తాను నేను. స్విఫ్ట్ అనేది చాలా దేశాలు వాడుతుంటాయి. ఇప్పుడు ఏదైనా ఒక దేశానికి ఇంకో దేశం నుంచి డబ్బులు కావాలి, ఆ డబ్బులు అడిగితే ఒక వాట్సాప్ గ్రూప్ లాంటిది స్విఫ్ట్ చెప్పేస్తుంది, ఈ బ్యాంక్ ఆర్డర్ చేస్తుంది పలానా కంట్రీకి పలానా డబ్బులు మీరు ట్రాన్స్ఫర్ చేయండి అని. అదొక మెకానిజం లాంటిది. అలాంటి స్విఫ్ట్ ఇంకా చిన్న స్కేల్లో SCO IBC. స్విఫ్ట్ బై డిఫాల్ట్ స్విఫ్ట్ దగ్గర ఎటువంటి డబ్బులు ఉండవు. స్విఫ్ట్ అనేది బ్యాంక్ కాదు, స్విఫ్ట్ అనేది ఒక మెకానిజం. చెప్పినాను కదా, ప్రపంచంలో ఉండే బ్యాంక్స్ అన్నిటికీ ఒక వాట్సాప్ గ్రూప్ అది. ఇప్పుడు దీని తాళం చెవి వెస్ట్ దగ్గర ఉంది, అందుకే ఆజమాయిషీని మెయింటైన్ చేయగలుగుతుంది వెస్ట్. డబ్బులు ఇచ్చే స్థాయి సత్తా మనకు ఉంటే ఆ డబ్బుల్ని కట్ చేసే హక్కు కూడా మనకు ఉంటుందని చెప్పి నమ్ముతుంది. మన సెల్ఫ్ ఇంట్రెస్ట్ లో లేకుండా ఎవరైనా ఏదైనా బిల్డ్ చేద్దాం అనుకున్నా, ఏదైనా ట్రై చేద్దాం అనుకున్నా, మన కండిషన్స్కి ఏదైనా దేశం ఒప్పుకోకపోయినా వాళ్ళకి రావాల్సిన డబ్బులు కానీ ఫండ్స్ కానీ ఇవ్వదు. ఇదే స్విఫ్ట్ సిస్టంలో హెజిమనీ మెయింటైన్ అవుతుంది. దానికి చెక్ పెడదామని షీ జిన్పింగ్ గారు కానీ పుతిన్ గారు కానీ చాలా చాలా సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నారు. మనం ఎప్పుడు ఆ సైడ్ ఎందుకు వెళ్ళలేదంటే, ఇది వరకు DJT అనే ఒక రూపకర్త మనకి రంగంలోకి దిగినంత వరకు మనం న్యూట్రల్ గానే ఉందాంలే. ఒక పక్క బ్రిక్స్కి వెళ్దాం, ఒక పక్క G7కి వెళ్దాం, ఒక పక్క అమెరికా అందాం, ఇంకో పక్క రష్యా అందాం. మన డబ్బులు మనం సంపాదించుకుంటున్నప్పుడు, మన డబ్బు అప్పుగా తీసుకున్నప్పుడు, దాని ఇంట్రెస్ట్ తో కలిపి రిటర్న్ ఇస్తున్నప్పుడు ఏ దేశానికి మనం వినాల్సిన అవసరం లేదు అనేది మన మైండ్ సెట్. సపోజ్ మనం అప్పు తీసుకున్నాం, ఆ దేశానికి డబ్బు కట్టలేదు, పాకిస్తాన్ లాంటి దేశం అనుకుందాం, వాడు వినాల్సిందే. చైనా చెప్పే మాటలు వినాలి, అమెరికా చెప్పిన మాటలు వినాలి, రేపు తుర్కీ దగ్గర డబ్బులు తీసుకుంటే వాళ్ళు చెప్పిన మాట వినాలి. ఇలాగ టూ మెనీ డాడీస్ ఉంటారు పాకిస్తాన్కి. అలాంటి దౌర్భాగ్యం మనకి లేదు, రేపు పొద్దున కూడా రాదు. ఎందుకంటే వీఆర్ మేకింగ్ వెరీ బోల్డ్ అండ్ సోవరెన్ చాయిసెస్. మనకి పలానా క్రూడ్ ఆయిల్ పలానా రష్యా నుంచి మంచి ధరకి మనకు వస్తుంది, లేదా రష్యాతో మనకు ఉండే అనుబంధం మనకి ఇంపార్టెంట్, లేదా వాళ్ళు మనకు ఎక్స్ట్రా 5% డిస్కౌంట్ ఇస్తున్నారు అని లోపల మనకి తడితే, మనకు వద్దని చెప్పే వ్యక్తి DJT అయినా కూడా మనం వినం. గొంతు చించుకొని పీటర్ నవేర్ అనే వ్యక్తి అరుస్తున్నా కూడా మనం పట్టించుకోం. ఇదే కాకుండా న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అని ఒకటి ఉంది, ఈక్వల్ షేరింగ్ మోడల్. ఇది అన్ని దేశాలకి ఒకటే సే ఉంటుంది. $100 బిలియన్ ఇది చాలా తక్కువ కంపేర్ టు ఈ IMF లో వరల్డ్ బ్యాంక్ తో పోలిస్తే చాలా చిన్న అమౌంట్ తో చాలా చిన్న క్యాపిటల్ ఉంటుంది ఇక్కడ. బట్ ఇట్స్ దేర్, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ దీని పేరు, గుర్తుపెట్టుకోండి. ఇదే కాకుండా AIIB అని చెప్పి ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్. అది ఇప్పుడు ఈ బ్యాంక్ కూడా SCO బ్యాంక్ లాంటిదే, కాకపోతే ఇది వెయిటెడ్ షేర్ హోల్డర్ మోడల్. ఇది అంటే సింపుల్ గా చెప్తున్నా, మనం ఒక 4 మంది ఫ్రెండ్స్ ఉన్నాం, మనం ఒక హోటల్కి వెళ్ళాం, అందులో ఒకటి దగ్గర ₹1000 ఉంది, ఒకటి దగ్గర $500 ఉంది, ఇంకోటి దగ్గర ₹100 ఉంది. ఫుడ్ ఆర్డర్ చేసాం, ₹1000 ఇచ్చినోడికి ఎక్కువ ఫుడ్, ₹100 ఇచ్చినోడు జస్ట్ ఫుడ్ టేస్ట్ చేయాలి, ఎంత ఇచ్చాడో అంతే తినాలి అనే మోడల్ ఉంటుంది కదా. ఆ మోడల్ నే వెయిటెడ్ షేర్ హోల్డర్ మోడల్ అంటారు. AIB లో ప్రైమరీ షేర్ హోల్డర్ ఇస్ చైనా, ఎక్కువ డబ్బులు పెట్టింది. సెకండ్ భారతదేశం. అందుకే మనకి ఈ పర్టికులర్ బ్యాంక్ కి సంబంధించి ఏదైనా చేంజ్లు చేయాలన్నా, ఏదైనా డెసిషన్ మేకింగ్ ఉన్నా చైనాకు ఉన్నంత పవర్ మనకు ఉండదు. అలాగే మనకన్నా తక్కువ స్థాయి దేశాలు ఉంటాయి కదా, ఆ దేశాల కన్నా మనకి ఎక్కువ పవర్ ఉంటుంది. ఇప్పుడు వీటిలన్నిటికన్నా SCO ఎందుకు డిఫరెంట్ అంటే, ఓన్లీ మెంబర్ స్టేట్స్ పాల్గొంటారు, ఓన్ క్యాపిటల్ బేస్ ఉంటుంది. అంటే డైరెక్ట్ గా అడ్డంగా నిలబడినట్టు వెస్ట్ కి. ఏ దేశాలు అయితే వెస్ట్ మీద డిపెండ్ అవుతున్నాయో, చిన్న చిన్న దేశాలు డబ్బుల కోసం ఇది చేయాలి అది చేయాలని చెప్పి, వెస్ట్ కి కాకుండా మీరు మా దగ్గరే, మీరు మన బ్లాక్ లో ఉన్నారు కాబట్టి, మన రీజియన్లో ఉన్నారు కాబట్టి మన దగ్గర డబ్బులు తీసుకోండి అని చైనా ఇస్తున్న ఒక సజెషన్ లాంటి. ఇప్పుడు దీన్ని ఇండియా తీసుకోవాలంటారా లేదంటారా మీరు నా కామెంట్స్లో చెప్పండి కింద. ఈ ఆఫర్ ఏదైతే చైనా మనకి ఇస్తుందో, మీరు డబ్బులు పెట్టండి, మనం కలిసి పాలించేద్దాం ఈ నేలని అని చైనా ఏదైతే ఆఫర్ పెడుతుందో టు ఆల్ ద SCO కంట్రీస్, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? నా వరకు నేను అడిగితే చైనా, ఇండియా, రష్యా వరకు ఓకే, కానీ ఆ మిగిలిన దేశాలు ఏవైతే ఉన్నాయో, కజకిస్తాన్, కిర్గిస్తాన్, తజికిస్తాన్, పాకిస్తాన్, బెలరుస్, ఇరాన్ కూడా ఓకే. నన్ను అడిగితే ఈ దేశాలతో మనం ఇప్పుడు భాగస్వామ్యం పెట్టుకోవడం అంత అవసరం. ముఖ్యంగా పాకిస్తాన్ అనే దేశం ఉన్నప్పుడు సెల్ఫ్ ఇంట్రెస్ట్ కి భంగం కలుగుతుంది కదా. పాకిస్తాన్కి డబ్బులు ఇద్దాం అనుకుంటుంది చైనా, మన డబ్బులు పాకిస్తాన్ వాడికి వెళ్తే వాడు దాంతో తుపాకులు గట్రకొని మన బార్డర్ దాటి వచ్చి మన మీద దాడులు చేస్తే అది ఎంత అన్యాయం చెప్పండి. మన డబ్బులతో మన కన్ను మనమే పొడుచుకున్నట్టు. అందుకోసం కూడా మనం ఒకసారి ఆలోచించాలి. ఆ పాకిస్తాన్ ఉండే అదే పోడియంలో మనం ఉంటాం కాబట్టి. ఇంకా వాళ్ళు చెప్పలేదు ఈక్వల్ మోడల్ ఉంటుందా, వెయిటెడ్ షేర్ హోల్డర్ మోడల్ ఉంటుందా, మెంబర్షిప్ మోడల్ ఉంటుందా, క్యాపిటల్ మోడల్ ఉంటుందా, ఈ బ్యాంక్ ఎలా ఫంక్షన్ అవుతుంది కూడా షీ గారు చెప్పలేదు మనతో. కానీ ఇలాంటి బ్యాంక్ ఒకటి వస్తుంది, దానికి మీకు ఇంట్రెస్ట్ ఉందా, మెంబర్స్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు మాత్రమే జాయిన్ అవ్వగలుగుతారు, సో మీ మీద మా ప్రెషర్ లేదు అంటే సరే ఓకే అని చెప్పి సంతకం పెట్టేసింది ఆ డిక్లరేషన్ మోడల్ మీద. అఫ్ కోర్స్ మనం చైనా అంత ఈజీగా ఒప్పించలేదు, ఆ విషయం చైనా కూడా తెలుసు. దీనికి మనం ఒప్పుకుంటామా లేదా అనే దానికి ఆ ప్రశ్నకి సమయం సమాధానం చెప్తుంది. ఇది చైనా మన ముందు పెట్టిన ఆఫర్. ఇప్పుడు పుతిన్ గారు ఏం ఆఫర్ పెట్టారంటే, మన దేశాలు ఏవైతే ఉన్నాయో మనకు మన ఓన్ ఫైనాన్షియల్ టూల్స్ ఉండాలి, జాయింట్ SCO బాండ్స్ అని చెప్పి మనం ఒకటి ఇంట్రడ్యూస్ చేద్దాం. మన దేశాల్లో ఏ దేశానికైనా ఆర్థికంగా సాయం కావాలంటే మనం డబ్బులు పూల్ చేసుకుని బాండ్స్ అని మనం ఇష్యూ చేద్దాం యాజ్ అన్ SCO కమ్యూనిటీ. ఒక దేశం ఇంకో దేశానికి ఇష్యూ చేస్తున్నట్టు కాకుండా ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళకి ఈ బ్లాక్ చాలా పవర్ఫుల్ గా కనబడుతుంది. ముఖ్యంగా రష్యా, ఇండియా, చైనా లాంటి దేశాలు ఉన్నాయి కాబట్టి ఇది మన రీజనల్ ఎకనామిక్ స్టెబిలిటీకి చాలా ఇంపార్టెంట్. ఇది ప్రతిసారి వెస్ట్ వంక చూడడం ఎందుకు, వాళ్ళకి చెక్ పెడదాం అని చెప్పి ఈయన అంటున్నారు ఇక్కడ. అదే కాకుండా ఈ SCO దేశాలకి మన ఓన్ పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్ ఉండాలి. ఎలా అయితే స్విఫ్ట్ ఉందో, సొసైటీ ఫర్ వరల్డ్ వైడ్ ఇంటర్ బ్యాంక్ ఫైనాన్షియల్ టెలికమ్యూనికేషన్ అని, ఈ స్విఫ్ట్ ద్వారానే చాలా వరకు ఇంటర్నేషనల్ ట్రాన్స్ఫర్స్ అన్ని జరుగుతూ ఉంటాయి. వద్దు, ఇది కూడా వద్దు, మనకంటూ ఒకటి ఉండాలి, మన ఓన్ సెటిల్మెంట్ సిస్టమ్, మన ఓన్ పేమెంట్ సిస్టమ్ మనకి. తర్వాత మన దేశాల్లో మనం ఏదైనా ఇన్ఫ్రా పెట్టాలన్నా,
ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఒక బుల్లెటిన్ ప్రాజెక్ట్ వస్తుంది భారతదేశంలో, లేదా రష్యాలో మోస్కోలో ఏదో ప్రాజెక్ట్ వస్తుంది, లేదా చైనాలో షాంఘైలో కానీ ఇలాంటి టియాన్జింగ్ లో కానీ ఏదైనా కొత్త ప్రాజెక్ట్ రాబోతుంది, లేదా ఏ ఎస్సీఓ దేశంలో అయినా ఏం కట్టాలన్నా వితౌట్ ఎనీ కండిషన్స్ నో స్ట్రింగ్స్ అటాచ్ జోన్ లో ఒక బ్యాంక్ ఉండాలి. ఇది ఎస్సీఓ బ్యాంక్ అని చెప్పి స్పెసిఫిక్ గా ఆయన చెప్పలేదు, ఎందుకంటే ఎస్సీఓ అనగానే చైనా అటాచ్ అయిపోయి ఉంటుంది. ఒక ఇంటర్ బ్యాంక్ ఒకటి ఉండాలి మనకి, వెస్టర్న్ కండిషన్స్ లేకుండా మన పని మనం చేసుకోవాలి అని పుతిన్ గారి వాదన. ఇది జస్ట్ ప్రపోజల్, అందరికీ పెట్టారు, భారతదేశానికి మాత్రమే కాదు. భారతదేశం ఎస్ ఆర్ నో చెప్పలేదు. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాను నేను క్వశ్చన్, ఆయన అడిగిన కండిషన్స్ మీరు విన్నారు కాబట్టి, ఆయన చెప్తున్న ఐడియా మీకు అర్థమైంది కాబట్టి, ఈ ప్రపోజల్ ఏదైతే ఉందో ఎస్సీఓ దేశాలన్నీ కలిసి ముందుకు రావాలి అని చెప్పి దానికి మీరు ఒప్పుకుంటారా లేదా? నన్ను అడిగితే పాకిస్తాన్ ఏ గ్రూప్ లో అయితే ఉందో అందులో రష్యా అయినా ఉండనివ్వండి, చైనా అయితే ఉండనివ్వండి, మనం కలిసి ఇన్వెస్ట్ చేసే అనే పద్ధతి మనకి కరెక్ట్ కాదు ఇవాళ రోజున, ముఖ్యంగా కాశ్మీర్ ఇష్యూ అక్కడ ఉన్నప్పుడు. సో పుతిన్ గారు మనకి ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయినా కూడా పాకిస్తాన్ ఉండే అదే బ్లాక్ లో మనం ఇన్వెస్ట్ చేయడం కరెక్ట్ కాదని చెప్పి నేను నమ్ముతా. దాని మీద మీరే ఉంటారు, మీరు చెప్పండి. ఆయన ఒకటే అంటున్నాడు, మన ఇంటి సమస్యలు మనం తేల్చుకుందాం, ఎదిరింటోల్ని పక్కింటోల్ని ఆ వెస్ట్ ని అడిగి ఆ డబ్బులు తెచ్చుకొని వాళ్ళ తర్వాత మన మీద ఒక కండిషన్ పెట్టి మీరు పార్కింగ్ చేయకూడదు ఇక్కడ అని చెప్పి మీరు కాలనీలో అంటే అది ఎలా ఉంటుంది? అది మన ఇంటి సమస్య కాబట్టి మనలో అందరి దగ్గర డబ్బులు మనం తీసుకొని మన సమస్యలు మనమే సాల్వ్ చేసుకుందాం అని చెప్పి ఆయన అంటున్నారు. భారతదేశం దీనికి ఒప్పుకోదనే విషయం నాకు తెలిసి పుతిన్ గారికి ఆల్రెడీ తెలుసు, ఎందుకంటే పాకిస్తాన్ ఉంది. ఇదే షెహబాజ్ షరీఫ్ చాలా ఉత్సాహంతో స్కూల్ పిల్లవాడి లాగా మంచి సైడ్ పాపిడి దూకొని కోట్ వేసి టై కట్టుకొని ఆయన దగ్గరికి వెళ్ళాడు పుతిన్ గారికి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి. ఆయన ఎక్స్ప్రెషన్ కానీ మళ్ళీ చెప్తున్నాను కదా, చార్లీ చాప్లిన్ మళ్ళీ పుట్టాడు. ఆ వీడియో కూడా వైరల్ వెళ్ళింది, నేను చూపించలేదు ఆ వీడియోని, బట్ పుతిన్ గారిని తెగ ప్రయత్నించాడు ఆయనతో మాడాలని. అందుకే చెప్తున్నాను, అదే షెహబాజ్ షరీఫ్తో మనం కూర్చొని మాడాలి, కలిసి ఇన్వెస్ట్ చేయాలి, ఒక బ్యాంకుని పెట్టాలి, పాకిస్తాన్కి రేపు ఏదైనా సమస్య వస్తే మనం డబ్బులు ఇవ్వాలి అనే ఆ థాట్ నాకు ఎందుకు నచ్చట్లేదు. ముఖ్యంగా ఇంత వర్స్ట్ సిచ్యువేషన్ 2025లో వాళ్ళు మనం క్రియేట్ చేసినప్పుడు అసీం మునీర్ అనే ఒక వ్యక్తి ఆయన ఇచ్చిన స్పీచ్ ఇవాళ ఇక్కడ వరకు దారితీసింది. అమెరికాకి ఇండియాకి జరుగుతున్న టెన్షన్ కూడా ఆ మునీరే కారణం, ఆ వంకాయే కారణం. అది నేను ఎందుకు చెప్తున్నానంటే ఆయన స్పీచ్ ఇవ్వకపోతే అసలు పెహల్గామ్ దాడే జరిగేది కాదు, ఆపరేషన్ సింధూర్ జరిగేది కాదు, ఈ సీస్ఫైర్ ట్వీట్ వచ్చేది కాదు, దానికి మనం ఒప్పుకోకపోవడం జరిగేది కాదు. ట్రంప్ గారు మనతో బాగానే ఉండేవాళ్ళు, ట్రంప్ 1.0 లాగే 2.0 కూడా ఉండేది, సాఫీగా సఫలంగా జరిగేది. ఏమో ఎవరికి తెలుసు, అలాస్కా మీట్కి పుతిన్ గారితో మోదీ గారిని కూడా పిలిచేవాళ్ళేమో. జియో పాలిటిక్స్ కెన్ బి వైల్డ్, మీరు చెప్పండి కొంచెం యుద్ధం ఆపండి అని చెప్పి మోదీ గారి పక్కన ఉంటే కొంచెం స్ట్రాంగ్ లివరేజ్ ఉంటుందని చెప్పి ట్రంప్ నమ్మేవాళ్ళేమో. ఇదంతా ఈ చైన్ రియాక్షన్ మొత్తాన్ని ఆపిన వంకాయ్ ఇస్ అసీం మునీర్. ఆ ఒక్క స్పీచ్ తో వీఆర్ డిఫరెంట్ ఫ్రమ్ హిందూస్ అని ఇచ్చాడు కదా మార్చిలో. వీఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ది హిందూస్ ఇన్ ఎవ్రీ పాసిబుల్ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్. అండ్ చైనా కూడా ఇండియాతో మనకు ఉండే సత్సంబంధాలు ఇప్పుడు మెయింటైన్ చేయాలనే విషయాన్ని నమ్ముతుంది. దానికి బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ పెహల్గామ్. ఇవాళ డిక్లరేషన్ లో పెహల్గామ్ అనే మాట ఉంది, దాన్ని అందరూ తీవ్రంగా ఖండిస్తున్నారు ప్రతి ఎస్సీఓ దేశం అని. అంటే దానికి కారణం రాజ్నాథ్ సింగ్ గారు ఆ రోజు చేసిన పనే. అండ్ అంతకన్నా ఇంపార్టెంట్ గా పాకిస్తాన్ ఖచ్చితంగా ఆర్డర్లు ఉంటాయి, మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండండి. మీరు మాట్లాడుతున్నప్పుడు పెహల్గామ్ గురించి కొంచెం ఎక్కువ తక్కువ మాట్లాడితే మాకు మొదటికే మోసం వస్తుంది, జాగ్రత్తగా ఉండండి, రండి పెట్టి తిని వెళ్ళిపోండి, మీకు అంతకు మించి ఇక్కడ చేయాల్సిన పని ఏం లేదని చెప్పి ఉంటుంది ఖచ్చితంగా. అందుకే షెహబాజ్ షరీఫ్ అనే వ్యక్తి పెహల్గామ్లో మమ్మల్ని కార్నర్ చేశారు, మాకు ఎటువంటి సంబంధం లేదు అని ఎదవ స్టేట్మెంట్స్ కూడా ఇవ్వలేదు. ఆయన చెప్తే లాగి పెట్టి డిప్ప మీద చైనా కొడుతుంది అనే విషయం ఆయనకు కూడా తెలుసు. దానికన్నా ఇంపార్టెంట్ గా ట్రంప్ గారు ఒక ట్వీట్ వేస్తారని చెప్పాను కదా, ఈ ట్రూత్ సోషల్ పోస్ట్. దానికి అన్నిటికన్నా ఇంపార్టెంట్ రీజన్ ఇస్ ఆ కార్లో ఫోటో ఏదైతే ఉందో పుతిన్ గారు మోదీ గారు కూర్చుంటున్నది, అది వెస్ట్కి రీచ్ అయిపోయింది. ఆ ఫోటోని సోషల్ మీడియా హ్యాండిల్స్ లో పెట్టారు. అండ్ పీపుల్ ఆర్ డిస్కసింగ్. చైనాలో కూడా టాప్ సర్చ్ టర్మ్ అది. ఎస్సీఓ అనగానే పుతిన్ మోదీ మీటింగ్, కామ్రాడరీ, ఫ్రెండ్షిప్, ఈ టర్మ్స్ వస్తున్నాయి బయటికి. మనం ఏం అడగలేదు, అందుకోసం చెప్పి మనం ఏమీ అడగకపోయినా, మనం రిక్వెస్ట్ చేయకపోయినా అమెరికాని సీస్ఫైర్ చేశారని చెప్పి ఎలా అయితే డప్పు కొడుతున్నాడో అలాగే మనం ఏదో మేము తగ్గించేస్తాం బాబు, మేము తగ్గించేస్తాం, మేము టారిఫ్ మొత్తాన్ని జీరో చేస్తాం మేము అన్నా కూడా ఇప్పుడు ట్రంప్ ఆలోచిస్తున్నట్టు, మనం ఆయన అర్థిస్తున్నట్టు ఆయన ఆలోచిస్తున్నట్టు ఒక పారాగ్రాఫ్ వేసి కింద నీట్ గా పెట్టాడు ఆయన. ఎవరెవరైతే ట్రంప్ గారికి ఏదో హెల్త్ బాగాలేదని చెప్పి ఏదో డిస్కషన్ నడుస్తుంది, ఆయన చాలా అద్భుతంగా ఉన్నాడు. ఆయన పెద్ద పెద్ద పారాగ్రాఫ్లు రాస్తున్నాడు, మీరే చూడండి. అందులో ఒక్క నిజం లేదు. అందులో మనం ఏదైనా ఆఫర్ చేస్తున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా అది మనకి ఎంఈఐ నుంచి బయటకు వచ్చేది. అలాంటిది ఏం బయటకు రాలేదు. మనం చాలా గ్రేస్ఫుల్ గా ఉన్నాం. చెప్పండి, మీరే చెప్పండి. ఇంత లాగిన తర్వాత లేదు బాబు మా టారిఫ్ తగ్గించండి అని చెప్పి మనం అడుగుతాం అమెరికాని. మన అమెరికాని అడగట్లేదు అనే విషయానికి నిలువెత్తు నిదర్శనం ఇవాళ మనకి ఫోటోల రూపంలో ఎస్సీఓలో మనకి బయట వస్తుంది. అమెరికాతో మనం ఒక రిక్వెస్టింగ్ పొజిషన్ లో మనం ఉంటే, బెగ్గింగ్ పవర్ పొజిషన్ లో మనం ఉంటే, ఎస్సీఓలోకి వెళ్ళి ఫోటోలు ఎందుకు బయటకు వస్తాయి? ఈ బయలాటరల్ మీటింగ్స్ ఎందుకు జరుగుతాయి? డిసెంబర్లో రమ్మని మనం ఎందుకు అడుగుతాం? ఆయిల్ ఇంకా మనం ఎందుకు కొంటాం? ఆయిలే కదా ఆయనకి ఇబ్బంది. చెప్తున్నాను కదా, ఆయన మన మీద టారిఫ్లు పెట్టడానికి రీజన్ యూఎస్ మీద ఇండియా ఎక్కువ టారిఫ్లు పెట్టడం వల్ల, రష్యా నుంచి ఆయిల్ కొనడం వల్ల, సీస్ఫైర్ అని చెప్పి మనం ఒప్పుకోకపోవడం వల్ల అని మనకు క్లియర్ గా చెప్పట్లేదు ఆయన. కానీ ఇవన్నీ కలిపి లోపల ఆయనకు ఒక కన్కాక్షన్ లా రెడీ అయ్యి తారా స్థాయికి ఈగో రీచ్ అయ్యేలా చేస్తుంది. లేకపోతే మీరే చెప్పండి ఒకసారి. సెంట్కామ్ లో మొన్న వంకాయ మునీర్కి ఒక అవార్డు ఇచ్చారు, ఏదో ఇంకో మెడల్ వేసి పంపించారు ఫీల్డ్ మార్షల్ కి. మీరు ఎలా ఇస్తారు? మీరు పాకిస్తాన్ తో ఫ్రెండ్షిప్ ఎందుకు చేస్తారని చెప్పి మనం అడుగుతున్నాం. అది వాళ్ళ ఇంటర్నల్ బయలాటరల్ మ్యాటర్. అలాగే అమెరికా ఇండియాకి రష్యాకి ఉండే బయలాటరల్ మ్యాటర్స్ లో తలదూర్చకూడదు.
పోకింగ్ ఫింగర్ అంటారు కదా, అలాంటిది చేయకూడదు. మనం చెప్పినా వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళకి ఇంకా కొలోనియల్ హ్యాంగ్ ఓవర్ పోయినట్లేదు. ఖచ్చితంగా చెప్తున్నాను నేను. మనం ఎవరికైనా ఏదైనా చెప్పొచ్చు, ఏదైనా సలహాలు ఇవ్వచ్చు, గోయింగ్ ఇన్ బెడ్ అనొచ్చు, అథారిటేరియన్స్ అనొచ్చు, ఎవరు డెమోక్రటిక్ ఎవరు ఏంటో మనం డిసైడ్ చేయొచ్చు. Side with the democracies, you're getting in bed with the authoritarians. China, you've been at quiet war with them for decades. మనకి సూట్ అయినంత కాలం మనం ఎవరిదైనా ఫ్రెండ్షిప్ చేయొచ్చు. మనకి సూట్ అవునప్పుడు మన అందరికీ ఆదేశాలు ఇస్తాం. మనం వేరే వాళ్ళు మనకేం చెప్పకూడదు. మనం సుపీరియర్ కదా, మన తోలు ప్రీమియం తోలు కదా. ఆ హ్యాంగ్ ఓవర్ నుంచి వాళ్ళు ఎప్పుడైతే బయటకు వస్తారో అప్పుడు నిద్రలేస్తారు, లేకపోతే చైనా దాటేసుకొని వెళ్ళిపోతుంది. పోనీ ఏదైనా ఫ్యాక్చువల్ గా రాస్తున్నారా లోపల? ఇదే డొనాల్డ్ ట్రంప్ బిహైండ్ క్లోజ్ డోర్స్ మనం అర్థించాం అనుకోండి, జస్ట్ అలా చూచాక చెప్తున్నా, అది జరగదు. బట్ ఇండియా నుంచి బిజినెస్ చేయట్లేదు అంటాడేంటి ఆయన? మీరు టాప్ ట్రేడింగ్ పార్ట్నర్స్ మీరు లెక్కేసుకొని చూస్తే నంబర్ 10లో ఉంది ఇండియా. 2024 డిసెంబర్ ఇది. అప్పుడు మాట రీసెంట్ మాట 195-196 దేశాలు ఉంటే అందులో మన నంబర్ 10 పార్ట్నర్ అమెరికాకి. నంబర్ 1 నంబర్ 2 ఎందుకు లేదంటే మనం బార్డర్ షేర్ చేయట్లేదు అమెరికాతో. మెక్సికో ఆబ్వియస్లీ నంబర్ 1 ఉంటుంది, నంబర్ 2 ఉంటుంది, జపాన్ ఉంటుంది, మనకన్నా ఇన్ఫాక్ట్ మనం ఫ్రాన్స్ కన్నా ఎక్కువ చేస్తున్నాం. మనం ఇంత బిజినెస్ మనం చేస్తుంటే పట్ట పగల అబద్ధం ఆడేస్తున్నాడు. జాన్ బోల్టన్ అని చెప్పి యుఎస్ అంబాసిడర్ అండి యునైటెడ్ నేషన్స్ కి, చాలా పెద్ద స్థాయి వ్యక్తి. ఆ వ్యక్తి అంటాడు, ఏదైతే మనం ఇప్పటిదాకా కష్టపడి కోల్డ్ వార్ ఎరా నుంచి భారతదేశాన్ని రష్యా నుంచి కొంచెం మధ్యలోకి లాగి అమెరికా సైడ్ మనం తిప్పుకున్నాము, దాని మొత్తాన్ని నేలపాలు చేస్తారు. ఇట్స్ అ హ్యూజ్ మిస్టేక్ అని చెప్పి ఆయన ఒక నేషనల్ టీవీలో కూర్చొని మాట్లాడుతున్నారు. ఆయన ట్రంప్ గారు ఏదైతే చేస్తున్నారు ఇది కరెక్ట్ చేయడం చాలా టైం పట్టొచ్చు, ఇది ఫిక్సిబుల్, కాకపోతే ఇమీడియట్లీ జరిగిద్దని మాత్రం నేను అనుకోవట్లేదు అని ఆయన వాదన. US in particular trying to wean India away from its Cold War attachment to Soviet Union, Russia, buying sophisticated weapons from them. Donald Trump in the past weeks has essentially upended that and for a variety of reasons now sent India back toward Russia to grow closer to China, saying this can't be fixed, but it's going to take a lot of work and I don't see it starting anytime soon. ఆయనే కాదు, యుఎస్ ప్రజలు కూడా, రకరకాల జనాలు అందరూ ఏం నమ్ముతున్నారు? ట్రంప్ జాబ్ ఏంటి? ఆ ప్రెసిడెంట్ కూర్చున్న తర్వాత ఇండియాని న్యూట్రల్ గా ఉంచుకోవాలి, చైనాని ఐసోలేట్ చేయాలి, రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపాలి. ఇదే ఆయన చెప్పింది. ఇప్పుడు ఇండియా మీద టారిఫ్ వేయడం వల్ల రష్యా యుక్రెయిన్ యుద్ధం అయితే ఆగలేదు, ఇంకా పెరిగింది. అది చైనాని ఐసోలేట్ చేయలేకపోయాడు, భారతదేశం చైనా సైడ్ వెళ్ళిపోయింది. ఇట్స్ కంప్లీట్ ఫారెన్ పాలసీ ఫెయిల్యూర్, దిస్ ఇస్ వాట్ ట్రంపిజం డస్ అని చెప్పి చాలా మంది రాస్తున్నారు, ట్వీట్లు వేస్తున్నారు. అగైన్ గాడ్ నోస్ ఈ 2025 లో ఇంకేం జరగబోతుందో. 8-9 months నుండి మనం షేక్ అయ్యాం మనం. ఎనీవేస్ ఈ 2 ఆఫర్లు మనకు పెట్టారు, ఒకళ్ళు రష్యా, ఇంకొకరు చైనా ఇన్ SCO. దీనికి సంబంధించి మీరేమంటున్నారో నాకు కింద కామెంట్స్ లో ఖచ్చితంగా రాయండి. ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీ అందరికి, ఏ ఇయర్ లో స్విఫ్ట్ ఫామ్ అయింది? జాగ్రత్తగా స్విఫ్ట్ ఫార్మేషన్ ఇయర్ ఏంటి? ఆప్షన్ ఏ 1963, ఆప్షన్ బి 1973, ఆప్షన్ సి 1977, ఆప్షన్ డి 1990. తెలిస్తే కింద రాయండి. తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. మీకు అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అని ఉంటుంది, అజయ్ ఫ్రమ్ అని రాసి పక్కన వచ్చేస్తే ఇట్స్ అ వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ ఉంటుంది, 1+ million ఫాలోవర్స్ ఉంటారు. మీరు టక్కన వచ్చేయచ్చు. అక్కడ ఇలాంటి వీడియో ఐడియా టాపిక్స్ ఏవైతే ఉంటాయో అది మీరు నాకు ధారాళంగా ఇవ్వచ్చు. నా లైఫ్ లో నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా ఇలాంటి వీడియోస్ అక్కడ రీల్స్ లా చూడాలన్నా, నా ఫ్యాషన్ సెన్స్ మీద ఎటువంటి నాలెడ్జ్ గెయిన్ చేయాలన్నా ఇన్స్టాగ్రామ్ ఇస్ ద వే టు గో. బై ద వే క్వశ్చన్స్ ఆన్సర్ మీకు ఇక్కడ దొరకపోతే మన ఏజుడ్ రీల్స్ లో పెట్టేమంటే మన టీం నడుపుతున్న పేజ్ అది. ఏజుడ్ గ్లోబల్ ఈజ్ ఆర్ ఇంగ్లీష్ ఛానల్. ఈ నాన్ తెలుగు ఫ్రెండ్స్ కి వీడియోస్ ని షేర్ చేయాలన్నా, మీరే ఇంగ్లీష్ లో కన్స్యూమ్ చేద్దామన్నా కూడా ఏజుడ్ గ్లోబల్ గానీ ఏజుడ్ అన్ఫిల్టర్డ్ అని చెప్పి మన ఫ్యాషన్ లైఫ్ స్టైల్ ఛానల్ అది. ఇవన్నీ మన సబ్ ఛానల్స్, బ్రాంచ్ ఛానల్స్ అనుకోండి. అండ్ మీరు ఇక్కడ దాకా నా వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటే ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న ఈ వాచ్ టైం, రిటెన్షన్ ఏదైతే ఉందో, ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి, రోజు నిర్భయంగా మాట్లాడడానికి, నిర్మోహమాటంగా నన్ను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. దానికి మీరే నా పేరైన యు ఆర్ మై ఇన్స్పిరేషన్. మీరు ఇలా రోజు చూడడం వల్ల ఎంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుందో తెలుసా? అలాంటి కొత్త వాళ్ళు మీరు కానీ ఉంటే వీడియో పెట్టగానే మీ దగ్గర రావాలంటే మీరు ఏం చేయాలి? కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. మీకోసం 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడుతున్నా ఇదే టాపిక్ మీద. ఆ వైరల్ వీడియో ఏదైతే మన షేబాజ్ షరీఫ్ నిలబడి పుతిన్ గారు, మోదీ గారు నడుచుకొని వెళ్ళడం, ఆయన పట్టించుకోకుండా ఆ వీడియో గురించి, దాని బ్యాక్ స్టోరీ ఏంటి, దాని కథ ఏంటి తెలుసుకుందాం అనుకుంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. లేదు కొంచెం సీరియస్ గా అసలు SCO అంటే ఏంటి, దాని ఫార్మేషన్ ఏంటి, ఇండియా వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్ అనే డౌట్ మీ మధ్యలో ఏదైనా ఉంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance, rise above arrogance, rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ. ఓం నమః శివాయ.